Minister for Transport, Ponnam Prabhakar sir. అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా 553 మండలాల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళకి ఈరోజు ఒక సుదినంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మహిళా సంఘాలతోటి బస్సులు కొనించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తూ మహిళలనే బస్సుల యజమానులుగా చేసినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం, ధన్యవాదాలు చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మహిళా సంఘాలకు ఉచిత ప్రయాణంతో పాటుగా మరి వారిని యజమానులుగా చేసి ఈరోజు 553 మండల సమైక్యలకు బస్సుల యజమానులను చేసి ఆర్టీసీ వాటిని అద్దెపైన తీసుకొని వారికి నెలసరి చొప్పున వారికి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని ఇస్తూ ఈ ప్రజా రవాణా వ్యవస్థలో గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం చారిత్రాత్మకమైనది. ఈరోజు మన చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు వానదేవుడు ఖాతం సాక్షిగా నిలిచి మనందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మృగశిర కార్తె నిన్న రాత్రి 9 గంటలకు వస్తే ఒకవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె చేప మందు నడుస్తూ ఉంది. ఇక్కడ అక్కా చెల్లెలందరికీ పండగ లాంటి ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వాములం చేసే సందర్భంగా ఆ వానదేవుడు కూడా కరుణిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇప్పటికే మహిళల సంక్షేమానికి ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ అక్కా చెల్లెలందరికీ అనేక రంగాల్లో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పోయే ఈ సందర్భంలో వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ మరింతగా ఇంకా మహిళా సంఘాలతో మమేకమై అటు ఉచిత రవాణా సౌకర్యంతో పాటుగా వాళ్ళని యజమానులను చేసే అంశంలో మరింత బాధ్యతగా ఉంటుందని మనవి చేస్తూ వేదిక మీద పెద్దలందరికీ సహచార మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఈ యొక్క సంఘాల మంత్రిగా నాయకత్వం వహిస్తున్న సీతక్కకు, ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసినటువంటి అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఉచిత ప్రయాణమే కాక బస్సు యజమానులుగా మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శుభాకాంక్ష సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మహిళలందరినీ కోటీశ్వర చేయాలనే ఆలోచనతో, తపనతో అనేక కార్యక్రమాలు పెడుతూ ఈరోజు ఆర్టీసీ 553 ఆర్టీసీ బస్సులు మన అక్కా చెల్లెళ్లకు ఇచ్చే కార్యక్రమం